హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యుటోరియల్లో మనం ఒక దసరా శుభాకాంక్షలు అనే సోషల్ మీడియా వెబ్ బ్యానర్ అనేది ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తామో అనేది నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ ట్యుటోరియల్లో నేను ఈ డిజైన్ అనేది చేసి చూపించడం జరిగింది. చాలామంది ఇది చాలా విధాలుగా కామెంట్ చేయడం జరిగింది, ఇలాంటి డిజైన్స్ ఇంకా కావాలి అని కూడా. దాన్ని అనుగుణంగా ఆలోచించి ఇంకొక డిజైన్ అనేది దీంట్లో నుంచి ఎలా మార్చేస్తామో అనేది నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజే ఈ ట్యుటోరియల్ ముందుగా ఎవరైనా చూస్తే తప్పకుండా దీనికి సంబంధించిన పాత ట్యుటోరియల్ అనేది ఉంటుంది. అవి నేను లింక్లో డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చూడండి. తద్వారా మీకు ఏంటిది అంటే ఒక డిజైన్ అనేది మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తున్నాము, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా నేను ఎలా తీసుకుంటా అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు విడివిడిగా కొద్దిగా చూసారనుకోండి, దానివల్ల ఏం వర్క్ అనేది రాదు. తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. దెన్ ఈరోజు ట్యుటోరియల్లో మీరు ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటిది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫైల్ అనేది ఉంది ఫోటోషాప్లో. మీ అందరికీ తెలిసింది ఏంటి అంటే, ఒక్క డాక్యుమెంట్ చేయడానికి Ctrl+N సహాయంతో ఒకటే డాక్యుమెంట్ చేయడం అనేది తెలుసు. కానీ ఈరోజు ట్యుటోరియల్లో ఈ డాక్యుమెంట్ అనేది అంతా ఇలానే ఉంటుంది. కానీ నేనేం చేస్తున్నానో చూడండి, ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో ఇంకో కాపీ చేసుకున్నాను. అంటే ఒకటే ఫైల్లో ఇంకో డిజైన్ కూడా చేస్తున్నా అనేది నేను చూపిస్తున్నాను. ఈ ఆప్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఇక్కడ మనకి ఆర్ట్ బోర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఆర్ట్ బోర్డ్స్ అనేది దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఒకటే ఫైల్లో మల్టిపుల్ డిజైన్స్ అనేవి చేయొచ్చు. దానివల్ల ఏంటిది అని అంటే, మనకి ఈ సేవ్ చేసుకునేటప్పుడు ఒకసారి ఒక డిజైన్ చేసామనుకోండి, 1 నెంబర్తో సేవ్ చేయాలి, ఇంకోటి చేస్తే 2 నెంబర్తో సేవ్ చేయాలి. అలాంటిది ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏంటిదంటే ఫైల్స్ అనేవి మనకి ఎక్కువ అవ్వవు, యూజ్ అవుతూ ఉంటుంది. దెన్ ఇలాంటి దాన్ని బాగా యూజ్ అవ్వాలి అని అంటే నేను ఎలా చెప్పగలనంటే, ఒక కంపెనీకి సంబంధించిన విజిటింగ్ కార్డ్ కానీ, లేకపోతే లెటర్ హెడ్ కానీ, లేకపోతే ఎన్వలప్ కానీ, ఇట్లా ఒక 3-4 డిజైన్స్ అనేవి కలిపి ఒకటే ఫైల్లో విడివిడిగా చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ ట్యుటోరియల్లో థంబ్నెయిల్స్ అనేవి, మల్టిపుల్ థంబ్నెయిల్స్ అనేవి ఒకటే డాక్యుమెంట్లో ఎలా క్రియేట్ చేస్తారు అని ఒక ట్యుటోరియల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. తప్పకుండా దాన్ని కూడా చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. దెన్ ఈరోజు ట్యుటోరియల్లోకి వెళ్ళినట్లయితే, ఈ డిజైన్లో ఉన్న వాటిలో మనకేంటిది అంటే కొన్ని నేను ఈ డిజైన్లో యూజ్ చేయొద్దు అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను యూజ్ చేయొద్దు అనుకున్న వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తున్నానంటే రిమూవ్ చేసేస్తున్నాను. మామూలుగా ఈ రిమూవ్ చేయడానికి మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, ఓన్లీ డిలీట్ బటన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ఈ కలర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే దీంట్లో ఉన్న వాటిలో మనకి అంటే ఇప్పుడు డిజైన్కి యూజ్ అవ్వని వాటన్నిటిని కూడా నేను తీసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా తీసేసాను. ఈ ఈ మన బనానా ట్రీకి సంబంధించింది కూడా తీసేసాను. ఈ మ్యాటర్ను ఒక ఇమేజ్ అనేది నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మిగతాది అంతా కూడా ఏమీ చేయకుండా వేరే డిఫరెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేయాలి అన్నది మన కాన్సెప్ట్. దెన్ ముందుగా ఈ ఇమేజ్లో మ్యాటర్ అనేది ఉంది, దేవుడి యొక్క ఇమేజ్ అనేది ఉంది, మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అనేది ఉంది. దెన్ దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. దీనికోసం Ctrl+Shift+N సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్రష్ టూల్ ఏంటిది అంటే సాఫ్ట్ బ్రష్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క సైజ్ అనేది మన కీబోర్డ్లో ఉన్న బ్రాకెట్ల సహాయంతో పెంచుకోవడం జరుగుతుంది, తగ్గించుకోవడం జరుగుతుంది. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ లాగా వాటిని యూజ్ చేసి వీటిని పెంచడం, తగ్గించడం జరుగుతుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే, ఒక 4 కలర్లు అనేవి పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక పెయింట్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉండాలి అన్నది నా ఉద్దేశం. దీనికోసం మీరు ఇంతకుముందు చూసి ఉంటారు, కానీ ఇది ఎలా చేస్తారు అని చాలామందికి ఐడియా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక CMYK కలర్లో సియానో అనేది తీసుకున్న తర్వాత బ్రష్ యొక్క సైజ్ అనేది మనకి అనుగుణంగా ఉంచుకొని ఇక్కడ బ్రష్ చేస్తున్నాను. చూసారు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 టైమ్స్ బ్రష్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక కలర్ అనేది మార్చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా బ్రష్ చేశాను. దెన్ అలా చేసిన తర్వాత కింది భాగంలో ఏంటిది అంటే మెజెంటా కలర్ అనేది తీసుకుంటున్నాను. దెన్ ఇది కూడా చూడండి, ఇక్కడ మెజెంటా కలర్ అనేది తీసుకున్నాను అనమాట. 1 ఇలా మెజెంటా కలర్ అనేది కూడా చేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఈ మెజెంటా కలర్ తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఒక ఆరెంజ్ కలర్ లాంటిది కూడా తీసుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆరెంజ్ కలర్ అనేది తీసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. చూసారు, అంటే ఒకటే డాక్యుమెంట్లో డిఫరెంట్ కలర్స్ అనేవి నేను ఇక్కడ పెయింట్ చేయడం జరిగింది. అంటే పెయింట్ అనేది మనం బ్రష్ సహాయంతో చేయడం జరిగింది. ఆ బ్రష్ అనేది కూడా సాఫ్ట్ బ్రష్ అనేది యూజ్ చేశాను నేను, అది కూడా గమనించాలి.
ఎట్ ది సేమ్ టైం ఇలా చేస్తున్నప్పుడు మీ అందరికీ కొందరికి ఏంటిది అని అంటే ఈ కలర్స్ అనేవి మీరు ఎన్నుకోవడానికి మీకు ఈ కోడ్స్ అనేవి తెలియకపోవచ్చు. నాకు కోడ్స్ తెలిసి ఉండడం వల్ల నేను స్ట్రైట్గా ఇట్లా టైప్ చేయడం జరుగుతుంది. అలా తెలియని వాళ్ళు మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి యూటిలైజ్ చేసేసుకొని ఇట్లా కలర్స్ అనేవి మార్చుకుంటూ కూడా చేసుకోవడానికి వీలుంటుంది. కాకపోతే ఎవరి ప్రాక్టీస్ అనేది వాళ్ళకి అలా ఉంటుంది. నేనైతే నెంబర్స్ అనేవి అలవాటు అవ్వడం వల్ల అలా చేయగలుగుతున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత మధ్యలో ఏంటిది అంటే ఒక ఎల్లో కలర్ అనేది ప్రొవైడ్ చేశాను, చూసారు ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ లేయర్ అనేది డాక్యుమెంట్లో అన్నిటికంటే దిగువన ఉండేలాగా చేసుకున్నాను ఈ విధంగా. ఇలా చేసుకున్న తర్వాత చూసారా డిజైన్ అనేది చాలా మారిపోయింది. చాలా సింపుల్ వేలో మన ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి, ఇమేజ్ అనేది ఇలానే ఉంచాం. ఈ కింద దేవుడికి సంబంధించిన సామాగ్రి అనేది కూడా అలానే ఉంచాం. జస్ట్ చిన్నవి చేయడం వల్లనే ఒక లుక్ అనేది చేంజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్కి, ఈ కలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్కి నేను ఒక స్ట్రక్చర్ అనేది చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం ఏం చేస్తున్నాను అంటే ఫిల్టర్ మెనూలో ఫిల్టర్ గ్యాలరీ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి కొన్ని ఇట్లా ఫిల్టర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను స్ట్రక్చర్ అనే దాంట్లో ఉన్నాను. ఇట్లా ఆర్టిస్ట్, బ్రష్ స్ట్రోకు, డిస్టార్ట్, స్కెచ్, స్టైల్, స్ట్రక్చర్ అనేవి ఉంటాయన్నమాట. వీటిలో మీరు ఏది తీసుకున్నా పర్లేదు, మీ చాయిస్ అనమాట. నేనైతే ఇక్కడికి వచ్చేసినప్పుడు స్ట్రక్చర్లో ఇది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా మారిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను అండు చేస్తున్నాను ఒకసారి. ఇలా ఉన్నప్పుడు నార్మల్గా ఉండింది. చూడండి డాక్యుమెంట్ అనేది ఇలా ఉన్నప్పుడు డిజైన్ అనేది నార్మల్గా అనిపించింది. నేను ఆ స్ట్రక్చర్ అనేది అప్లై చేయడం వల్ల డిజైన్ యొక్క లుక్ అనేది ఓవరాల్గా చాలా సింపుల్ వేలో మారిపోయింది అనమాట. మామూలుగా ఇవన్నీ చూసినప్పుడు అందరికీ డౌట్ ఉండొచ్చు, ఎలా చేస్తారు ఏంటిది అనేది. కానీ ఈ ట్యుటోరియల్ చూడడం వల్ల ఈ డౌట్ అనేది క్లియర్ అవుతుంది 100%. చూసారు ఈ విధంగా ఇట్లా చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న కరెక్షన్స్ అనేవి చేసుకొని ఈ డిజైన్ అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ చేయాలి అనుకున్నాను. దెన్ దీనికి నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్లో నేనేం స్ట్రోక్ అనేది యూజ్ చేయలేదు. కాకపోతే దీంట్లో ఒక గ్రంజ్ స్టైల్లో ఉండే ఒక స్ట్రోక్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేనేంటిది అంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఎఫెక్ట్ లాంటిది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని యొక్క కలర్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎఫెక్ట్స్ ప్యానల్ నుంచి కలర్ ఓవర్లీ అనే దాంట్లో వైట్ అనేది పెట్టుకుంటున్నాను. కంట్రోల్ T సహాయంతో ఈ లేయర్ అనేది కొద్దిగా చిన్నగా ఉండేలాగా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ దీనినే మల్టిపుల్ టైమ్స్ కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. ఇప్పుడు 2 టైమ్స్ ఉన్నాయి, అంటే 2 కాపీ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఇంకోసారి Alt Shift మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో డ్రాగ్ చేయడం జరుగుతుంది. చూడండి దీన్ని ఏం చేస్తున్నా అంటే ఫ్లిప్ చేస్తున్నాం 180కి, అంటే ఇట్లా గ్రంజీగా ఉంటే చూడడానికి మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంలో. అలానే దీన్ని ఇంకో కాపీ తీసుకొని 90కి రొటేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఇటు సైడ్ ఉంచుకుందాం. దెన్ అలానే దీన్ని ఆల్టో మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో డ్రాగ్ చేస్తూ మన రైట్ సైడ్, అంటే 4 వైపులా కూడా ఒక డిజైన్ లుక్ అనేది రావడం కోసం మనం చిన్న బ్యాక్గ్రౌండ్ అనేది అంటే యూజ్ చేసేసుకొని దానిని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసుకున్నాం. వైట్ కలర్ అనేది చేంజ్ చేసాం, అంటే చాలా సింపుల్ వేలోనే చేసాం అనమాట. కాకపోతే లుక్ మాత్రం మారిపోతుంది దీనివల్ల కూడా. అంటే జనరల్గా ఈ బాక్స్ లాగా ఉన్న డిజైన్కి ఇప్పుడు దీనికి ఒక లుక్ అనేది మారుతుంది అనమాట. కాబట్టి నేను అలా చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన తర్వాత వీటన్నిటిని కూడా కంట్రోల్ T సహాయంతో మనకి ఎంత నెసిటీ ఉండిందో అంతవరకు ఉంచుకోవడం మంచిది అనమాట. అంటే ఒకళ్ళకి ఒకలాగా నచ్చే అవకాశం ఉంటుంది, పర్లేదు. ఇక్కడ నేను చేసేది ఏంటంటే నాకు నచ్చిన వేలో చేస్తూ ఉంటాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఇంకొద్ది బెటర్గా ఉండాలి అనుకుంటే అలా కూడా చేసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి తప్పకుండా గమనించగలరు అది కూడా. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ డిజైన్లో చిన్న ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేసేసి ఈ డిజైన్ యొక్క అంటే చూడడానికి ఇంకా మంచిగా చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఈ డిజైన్లో ఈ దేవుడు బొమ్మ నేను ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా పై భాగంలో ఉంచేలాగా చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. ఎట్ ది సేమ్ టైం ఈ కింద ఉన్నటువంటి దేవుడికి సంబంధించిన సామాగ్రిని కూడా సమానంగా హైట్లో ఉండేలాగా చూసుకున్నాను. ఈ కుటుంబ సభ్యులు అనేది కొద్దిగా పైకి తీసుకొచ్చేసుకున్నాను. దెన్ ఇటు సైడ్ మనకి ఎంటీ ఏరియా అనేది ఉందన్నమాట. ఎస్, దీంట్లో ఏంటిది అని అంటే ఒక మన బనానా ట్రీకి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసి దీనిని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఇమేజ్ అనే దాన్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత దీని అంతా కట్ చేయడానికి అందరూ ఇట్లా మామూలు పెన్ టూల్తో చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా మనకి టూల్స్లో ఉన్నటువంటి మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని మామూలుగా ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనకి సెలక్షన్ ఏరియా అనేది ఇక్కడ విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉంటుందంటే ఇట్లా లైన్ పోతున్న ఒక లైన్ లాగా ఉంటుంది. దీని కోసం నేను ఏం చేస్తానంటే మాస్క్ అనేది అప్లై చేస్తాను. మోస్ట్లీ నా ట్యుటోరియల్స్లో నేను మాస్క్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. అది ఎందుకు అని అంటే ఒకవేళ ఇక్కడ ఇమేజ్లో దీంతో పాటుగా వేరే కంటెంట్ కూడా ఏదైనా ఉండింది అనుకోని వేరే సందర్భంలో ఎప్పుడైనా ఈ కంటెంట్ కాకుండా ఈ పక్కన ఉన్న కంటెంట్ అనేది మనకి అవసరం పడుతుంది అనుకోండి, ఆ టైంలో కూడా ఈ ఫోటోని యూజ్ చేసుకోవాలి అని అంటే
తప్పకుండా మాస్క్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. దెన్ ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఏంటి లేదు, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఐ అనేది చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇన్సైడ్ ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ ఐ అంటే అవుట్ సైడ్, అంటే మీకు ఇన్సైడ్ కావాలా అవుట్ సైడ్ కావాలా అని అడిగినట్టు అనమాట. అప్పుడు ఏంటిది అంటే మనకి లోపల వైపు ఉన్నదే కావాలి అన్నది మనం చేసుకోవాలి అనమాట. కంట్రోల్ టీ సహాయంతో మనకి ఏ సైజులో ఉండాలో చూసుకోండి. ఆ సైజులో యాజ్ యూజువల్గా ఇది ఇక్కడ ఉండేలాగా చూసుకుందాం. దెన్ ఇది లేయర్ ఏంటిది అంటే మన బ్యాక్గ్రౌండ్ లేయర్కి బిఫోర్గా ఉండేలాగా ప్లాన్ చేద్దాం. ఎట్ ది సేమ్ టైం ఈ వైట్ యొక్క స్ట్రోక్ లాగా ఉంది చూసావా, దానికి మాత్రం కనబడేలాగా చూసుకోండి వైట్ అనేది. అప్పుడు డిజైన్ మంచిగా కనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత కంట్రోల్ టీ సాయంతో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉంచేసుకుంటాం. ఇలా చేసుకున్న తర్వాత లేయర్ ప్యానెల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డ్రాప్ షాడో అనేది యాడ్ చేస్తున్నాను. అంటే ఇట్లా కొద్దిగా డ్రాప్ షాడో అనేది ఉందనుకో, దీని యొక్క లుక్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి ఈ డ్రాప్ షాడో అనేది మామూలుగా ఎంటర్ చేయండి, చూసుకోండి ఎలా కావాలో అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా వాల్యూస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఉన్నది కొద్దిగా బెటర్ అనిపించింది. అంటే దూరం నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక చెట్టు అక్కడ ఉన్నట్టుగా కనబడాలి అన్నది మన ఉద్దేశం. దెన్ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేస్తున్నాను ఆల్ట్ షిఫ్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో. తర్వాత కంట్రోల్ టీతో ఫ్లిప్ హారిజంటల్ చేస్తున్నాను. హారిజంటల్ చేసేసి ఇటువైపు నుంచి, అంటే మనకి ఇటు సైడ్ నుంచి ఒకటి ఇటు సైడ్ నుంచి ఉండేలాగా ఒకటి కావాలి అనుకున్నాం. దెన్ 9 ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే మనం ప్రీవియస్లో ఒక డిజైన్ అనేది చూపించడం జరిగింది వినాయక చవితికి సంబంధించిన దాంట్లో. ఈ డిజైన్ కూడా ఎవరైనా చూడకపోయి ఉంటే దీన్ని కూడా నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. ఈ డిజైన్ అంతా కూడా నేను ఎలా క్రియేట్ చేశాను అనేది కూడా ఆల్రెడీ మీకు ఒక ప్రీవియస్ ట్యూటోరియల్లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఈ రోజే ట్యూటోరియల్ చూస్తున్నట్టుగా ఉంటే దీన్ని కూడా చూడండి తప్పకుండా. ఇవన్నీ చూసారు, ఇవన్నీ లేయర్స్ అనమాట, ఇలా విడివిడిగా పోతాయి అనమాట. ఇవన్నీ చూసారు, ఇది ఈ ఫ్లాగ్ సంబంధించింది కానీ ఇవన్నీ కూడా నేను చేసి మ్యానిపులేషన్ ఆర్ట్ లాగా మీకు చూపించడం జరిగింది అనమాట. దెన్ దీంట్లో ఉన్న దాంట్లో ఇక్కడ బెల్స్ అనేవి ఉన్నాయి కదా, వీటిని నేను ఇక్కడ యూటిలైజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేనేం చేస్తానంటే అక్కడ నుంచి వీటిని కాపీ చేసుకున్నాను. కంట్రోల్ టీ సాయంతో మనకి ఏ సైజులో ఉండాలో ఆ సైజులో ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క లైటింగ్ అనేది కూడా నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను ఈ లైటింగ్ అనేది కూడా నేను ఎలా చేశాను అనేది. ఆ ట్యూటోరియల్ ఒకసారి చూసారనుకోండి మీకు అర్థమవుతుంది. దెన్ దీని యొక్క ఒపెసిటీ అనేది తగ్గించుకొని మన బెల్స్ అనేవి మనకి ఏ సైజులో ఉండాలో కంట్రోల్ టీ సాయంతో మనం సెట్ చేసుకున్నాం. దెన్ ఇక్కడ మ్యాటర్కి వచ్చేసినప్పుడు ఈ మ్యాటర్ అనేది ఇక్కడే ఉండాలి అనుకున్నాం, ఇలానే ఉండాలనుకున్నాం. చాలా సింపుల్ వేలో ఇలా ఉన్న డిజైన్ని ఇలా చేసేసాం మనం. దెన్ ఇమేజ్ మాత్రం మనం అదే యూజ్ చేసుకున్నాం, కాకపోతే మిగతా డిజైన్కి సంబంధించిన ఎలిమెంట్స్ అనేవి వేరే అన్నీ మార్చాము. మ్యాటర్ కూడా సేమ్ యాజ్గా ఇట్లా చేయడం జరిగింది. తప్పకుండా ఇదంతా గమనించి ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఈ దేవుడికి సంబంధించిన ఏరియాలో ఒక చిన్నది లైటింగ్ లాంటిది ఉంటే బాగుంటుంది అనిపించింది. దానికోసం ఎలా చేస్తున్నాను చూడండి. ముందుగా నేనేం చేస్తున్నానంటే లేయర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. రెక్టాంగిల్ బాక్స్తో వైట్ కలర్తో ఒక ఫిల్ అనేది ఇద్దాం అనుకున్నాను. చూడండి ఇలా ఫిల్ ఇచ్చిన తర్వాత వీటికి సంబంధించిన ప్రాపర్టీ ప్యానల్లో, అంటే ఈ మన రెక్టాంగిల్ బాక్స్కి సంబంధించిన ప్రాపర్టీ ప్యానల్లో నేనేం చేస్తున్నానంటే ఈ కర్వ్స్ అనేవి కావాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ కర్వ్ రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ కర్వ్ రావాలి అనుకున్నా. కాకపోతే ఈ కింది భాగంలో మాత్రం వద్దనుకున్నాను. ఇక్కడ చూడండి ఈ ప్రాపర్టీ ప్యానల్లో 4 వైపులా 4 కార్నర్స్ అనేవి ఉంటాయి. ఈ లింక్ అనేది క్లిక్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఆ లింక్ అనేది క్లిక్ చేసి సమ్ వాల్యూ ఎంటర్ చేసినప్పుడు ఏమైందంటే 4 వైపులా రావడం జరిగింది. కానీ మన కాన్సెప్ట్ ప్రకారం ఓన్లీ 2 అంటే 2 వైపులా మాత్రమే రావాలి. దీనికోసం ఏం చేస్తున్నానంటే ఈ లాక్ అనేది రిలీజ్ చేసేసి ఓన్లీ మనకి ఏ భాగంలో కావాలి అంటే ఏ కార్నర్లో కావాలో ఆ కార్నర్లో ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఈ రెక్టాంగిల్ బాక్స్కి ఇక్కడ 4 కార్నర్లు అనమాట. కాబట్టి నాకు ఈ పైన ఉన్న 2 కార్నర్లోనే కావాలి అన్నది నా ఉద్దేశం. ఆ విధంగా క్లియర్గా నేను వాల్యూస్ అనేవి అడ్జస్ట్ చేస్తున్నాను నాకు బెటర్గా అనిపించే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 250 అనేది నాకు బెటర్ అనిపించింది, ఆ విధంగా ఉంచుకున్నాను. దెన్ దీని యొక్క కలర్ అనేది నేను ఏం చేస్తున్నానంటే వైట్ కలర్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మన ఎల్లో కలర్ కంటే వైట్ కలర్లో ఉన్నది బాగుంది అనిపించింది. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ కింది భాగంలో ఉన్నది నాకు ఫేడ్ అయినట్టుగా కనిపించాలి అన్నది మన ఉద్దేశం. దీనికోసం ఏం చేస్తున్నాను అని అంటే చూడండి మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. నేను తప్పకుండా చెప్తాను ఎవరు ఏం వర్క్ చేసినా కానీ 90% మాస్క్ అనేది యూజ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఫర్దర్గా ఈ ఇమేజ్ అనేది వేరే విధంగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం పెన్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకొని టకటగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, అది తర్వాత రోజు ఎప్పుడైనా ఇలాంటి డిజైన్ కానీ లేదా వేరే డిజైన్లో కానీ యూజ్ చేయాలి అని అంటే చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి నేను ప్రతిసారి డిజైన్ చేసేటప్పుడు మాస్కే చేయండి అని చెప్తాను, అది ఫాలో అవ్వండి, దానివల్ల మంచి జరిగిద్ది అనమాట. దెన్ ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనేది ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ ఇది బ్లాక్ అండ్ వైట్లో కాకుండా సమ్ వేరే కలర్లో ఉందనుకోండి, మౌస్లో షార్ట్కట్ కీ అనేది ఉంటుంది డి అనేది. ఆ డి అనే షార్ట్కట్ కీ ప్రెస్ చేయగానే ఏ కలర్లో ఉన్నా కానీ బ్లాక్ అండ్ వైట్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ షార్ట్కట్ అనేది డి అనేది కూడా ఉపయోగించండి. దెన్ ఇలా చేసిన తర్వాత గ్రేడియంట్ టూల్తో నేను ఏం చేస్తున్నాను అంటే గ్రేడియంట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా
చూసారా, లైట్గా ఫేడ్ అయినట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల డిజైన్ అనేది చాలా లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత కంట్రోల్ జే సహాయంతో ఒక కాపీ అనేది తీసుకుంటున్నాను ఈ సేమ్ లేయర్ని. దెన్ కంట్రోల్ టీ సహాయంతో కొద్దిగా ఎన్లార్జ్ చేస్తున్నాను. ఎన్లార్జ్ చేసిన తర్వాత ఈ లేయర్ అనేది కొద్దిగా కిందికి ఉండేలాగా చూసుకోండి ఫస్ట్ లేయర్ కంటే, ఎందుకంటే దీని యొక్క ఒపేసిటీ వాల్యూ అనేది నేను తగ్గిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఈ తగ్గించడం వల్ల కూడా ఒక చిన్న ఎఫెక్ట్ లాంటిది కూడా రావడం జరుగుతుంది. 20 పెడుతున్నాను. ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ టీ సాయంతో ఇంత పెద్దగా ఉండాలా లేకపోతే ఇది చిన్నగా ఉండాలా అనేది మన డిజైన్ టేస్ట్కి తగ్గ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్ వేలోనే మనం ఆల్రెడీ ఉన్న డిజైన్ అనేది మన దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఎట్ ది సేమ్ టైం దాంట్లో ఉన్న ఇమేజ్నే వాడి మనం ఇక్కడ ఎలా చేసామనేది ఈరోజు ట్యూటోరియల్లో మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. ఇది తప్పకుండా ట్యూటోరియల్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఒక షార్ట్ కట్ కీ అనేది చెప్పడం జరిగింది, దాని యూజేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూసే ప్రతి ట్యూటోరియల్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, తప్పకుండా సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను. దెన్ ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చాలామంది నేను చేసే ట్యూటోరియల్స్ అనేవి చాలా లెంతీగా ఉంటున్నాయి సార్, ఇబ్బందిగా ఉంటుంది అని అంటున్నారు. దానికోసం ఏంటిది అంటే వీడియో చూసేటప్పుడు స్పీడ్ అనేది ఉంటుంది అనమాట. ఆ స్పీడ్ అనేది తగ్గించుకొని చూడండి, ఎందుకంటే నేను చెప్పే కంటెంట్ అనేది చాలా ఉండడం వల్ల టైం అనేది ఎక్కువ ఉండింది అనుకో మీకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి నేను చాలా స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం నార్మల్గా నేను స్పీడ్గా మాట్లాడతాను అనమాట, మరీ స్లోగా అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను వర్క్ చేసినప్పుడు కూడా స్పీడ్గానే చేస్తాను, మాట్లాడేటప్పుడు కూడా అలానే స్పీడ్గా మాట్లాడతాను. తప్పకుండా ఇది గమనించి సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం మరో కొత్త విషయంతో మరో కొత్త ట్యూటోరియల్లో మీ ముందుంటా మీ వాసు. ధన్యవాదములు.